Hello everyone, welcome back to my channel Board Maths. Today our topic is Intermediate First Year Mathematics 1B, Chapter 10 Applications of Derivatives Repeated Question. Okay, so 7 marks vi nenu 10th chapter lo nunchi repeated questions explain చేస్తున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో టాప్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. From a rectangular sheet of dimensions 30 centimeters into 80 centimeters, 4 equal squares of side x centimeters are removed at the corners and the sides are then turned up so as to form an open rectangular box. సో ఇక్కడ ఏమంటున్నారంటే క్వశ్చన్లో, సో ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. From a rectangular sheet of dimensions 30 centimeters into 80 centimeters. So ఇది 30, ఇది 80. And next 4 equal squares of side x centimeters are removed. So 4 equal squares anta corners lo at the corners. Okay, so 4 equal squares. So ఇవన్నీ x అన్నమాట. So x and x. ఈ 4 సైడ్స్ అనేది రిమూవ్ చేసేస్తే సైడ్స్ ఆర్ దెన్ ఓకే x సెంటీమీటర్స్ ఆర్ రిమూవ్డ్. సో ఈ 4 సైడ్స్ నేను రిమూవ్ చేసేస్తే ఇది ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఫామ్ అవుతుంది, కానీ పైన మనకి ఓపెన్ గానే ఉంటుంది. ఓకే, ఫార్మ్స్ అండ్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్. ఈ 4 సైడ్స్ నేను తీసేసి ఇది పైకి ఫోల్డ్ చేస్తే అది ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ లో ఏమి ఇచ్చారంటే, గివెన్ దట్ లెంత్ ఆఫ్ rectangular sheet is equals to 80 centimeters, breadth of rectangular sheet is equals to 30 centimeters. Okay, after removing x centimeters at corners of the rectangular sheet, it reassembles like a cuboid. ఓకే, సో అప్పుడు లెంత్ ఏమవుతుంది, ఇది లెంత్. సో ఒక ఎక్స్ ఇంకొక ఎక్స్ తీసేస్తే 80 మైనస్ 2x అవుతుంది. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. సో మనము 80లో నుంచి తీసేస్తున్నాం కాబట్టి 80 మైనస్ 2x అవుతుంది. సో లెంత్ ఏమవుతుంది, 80 మైనస్ 2x సెంటీమీటర్స్. ఓకే, అలాగే బ్రెడ్త్ ఏమవుతుంది, ఇది 30. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, అప్పుడు 2x కదా. సో 30 మైనస్ 2x అవుతుంది. ఓకే, 30 మైనస్ 2x సెంటీమీటర్స్. అండ్ హైట్ x సెంటీమీటర్స్ అవుతుంది. సో ఈ 4 కార్నర్స్ తీసేసిన తర్వాత మనము ఈ కార్నర్స్ మనం ఇలా పైకి లేపితే సో ఏముంటుంది, హైట్ ఎక్సే ఉంటుంది కాబట్టి హైట్ x. నెక్స్ట్, therefore వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి ఫార్ములా, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఎంత, ఇక్కడ రాసాం చూడండి, 80 మైనస్ 2x, బ్రెడ్త్ ఎంత 30 మైనస్ 2x, h అంటే height is equals to x. So x. So v is equals to 80 into 30. 80 into 30
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 80 ఇంటూ 2x 80 ఇంటూ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x ఇంటూ 30 2x ఇంటూ 30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ 2x 2x ఇంటూ 2x. సో ఇక్కడ మనకి x ఉంది కాబట్టి ఈ హోల్ టర్మ్కి మళ్ళీ x తోని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో v ఈజ్ ఈక్వల్స్ టు 8 3s are 24. సో 2400 minus 160x minus 2 3s are 6. So 60x plus 2 into 2 4 x into x x square whole multiply with x. So next ఇప్పుడు 2400 minus 160 minus 160 minus 60 minus 220x plus 4x square into x. సో ఇప్పుడు ఈ హోల్ టర్మ్ని x అని మల్టిప్లికేషన్ చేయాలి. 2400x minus 220x into x x square plus 4x cube x square into x is equals to x cube. ఓకే, సో వచ్చిన ఈ ఈక్వేషన్కి ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయాలి. dv by dx is equals to 0. Derivative of x 1. 2400 into 1. Derivative of x square is 2x minus 220 2x. Derivative of x cube. So derivative of x cube is equals to 3x square plus 4 of 3x square is equals to 0. Next 2400 minus 220 into 2 440 x 4 3s are 12 plus 12 x square is equals to 0. సో నేను 4 కామన్ తీస్తున్నాను. సో 4 కామన్ తీస్తే 600 మైనస్ 110x ప్లస్ 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ 4 రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో 0/4 ఇస్ 0. సో 600 మైనస్ 110x ప్లస్ 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో చూడండి 600 ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది? 4 6 24. ఓకే, ఈ వాల్యూ వస్తుంది. అలాగే 110 ఇంటూ 4 చేస్తే 440 వస్తుంది. 4 ఇంటూ 3 4 3s are 12. ఓకే, సో ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం? ఫస్ట్ టర్మ్ని ఇంకా థర్డ్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో 600 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1800 వస్తుంది. ఓకే, సో 1800 ఏ టేబుల్లో వస్తుందో చూడాలి మనం. చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 డిజిట్స్ని పక్కన పెడదాం. 18 తీసుకుందాం. 18 ఏ టేబుల్లో వస్తుంది? 2 9s 18. ఓకే, సో 2 డిజిట్స్ కాబట్టి సారీ 2 zeros 2 మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 పెట్టుకున్నాం. సో ఇప్పుడు 20 ఇంటూ 90 2 9s 18. ఓకే, సో 1800 వచ్చేసింది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ 2 డిజిట్స్ని మనం యాడ్ చేస్తే మనకి 110 రావాలి. ఓకే, సో 90 ప్లస్ 20 110. ఇక్కడ మైనస్ పెడదాం, ఇక్కడ మైనస్ పెడదాం. సో మైనస్ 110 వచ్చేస్తుంది. లేదు అంటే ఈ 18 మనకి ఇంకా ఏ టేబుల్లో మల్టిప్లై అవుతుంది? 3 6 18. ఓకే, 3 6 బట్ 6 ప్లస్ 3 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. మనకు కావాల్సింది 110 కాబట్టి 20 ఇంకా 90 అనేది తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు సో 3x స్క్వేర్ ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ రాస్తున్నాను మైనస్ 90x minus 20x plus 600 is equals to 0. ఓకే, ఒక 20 ఒక 90. నెక్స్ట్ సో ఇందులో నుంచి నేను 3x కామన్ తీస్తే ఏముంటుంది? x మైనస్ సో 30
ఇందులో నుంచి -20 కామన్ తీస్తే ఏముంటుంది, x-30 ఉంటుంది. ఓకే, సో 30 × 3, 30 × 3 ఎంత, 90. అలాగే 20 × 30, 2 3s are 6, సో 600. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలి, 3x - 20 ఒక టర్మ్గా రాసుకోవాలి, ఇది ఇంకా ఇది, అండ్ x - 30 అనేది ఒక టర్మ్గా రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 3x - 20 ఈజ్ ఈక్వల్స్ టు 0, x - 30 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు -20ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే +20 అవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 20/3. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు -30ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 30. సో మనకి x వాల్యూ వచ్చేసింది. బట్ మనము ఏం అడిగారు క్వశ్చన్లో, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x సో దాట్ ద వాల్యూ ఆఫ్ ద బాక్స్ ఈజ్ గ్రేటెస్ట్. సో దీంట్లో మనము ఏది సెలెక్ట్ చేసుకుంటాం, సో ఏ వాల్యూ తీసుకోవాలి అనేది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము డిఫరెన్షియేట్ చేసినాం, దీనికి ఇప్పుడు మనము డబల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, సో ఎలా, దెన్ d²v/dx² ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది dv/dx, దీనికి డబల్ డిఫరెన్షియేట్ అంటే హోల్ స్క్వేర్ చేస్తున్నాను దీనికి. ఓకే, సో 12x² ఉంది, సో x² డిఫరెన్షియేషన్ ఏంటి, 2x, సో 12 × 2x. ఫస్ట్ నేను x² టర్మ్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇప్పుడు x టర్మ్ తీసుకుంటా. డిఫరెన్షియేట్ ఆఫ్ x ఏంటి, 1, కాబట్టి -440. నెక్స్ట్ ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 12 × 2 24x - 440. సో ఇప్పుడు x ప్లేస్లో ఒకసారి 20/3 సబ్స్టిట్యూట్ చేయాలి, ఒకసారి 30 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 24 ఆఫ్ x ప్లేస్లో 20/3 సబ్స్టిట్యూట్ చేస్తే -440 ఎంత అవుతుంది, 3 1s are 3 8s are 24. సో 160 - 440 -280, -280 <0. సో ఇప్పుడు ఈ x ప్లేస్లో మనము 30 సబ్స్టిట్యూట్ చేద్దాం. 24 x ప్లేస్లో 30 -440. సో 24 × 30 720 -440. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 280 అవుతుంది. 280 ఈజ్ గ్రేటర్ దెన్ 0. మనకు ఒక రూల్ ఉంది, x ఈజ్ ఈక్వల్స్ టు c ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ ఏ లోకల్ మాక్సిమం ఇఫ్ f' ఆఫ్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ f" ఆఫ్ c లెస్ దెన్ 0. సో మనకి ఇక్కడ లెస్ దెన్ 0 ఏమొచ్చింది, ఇది వచ్చింది. ఓకే, ఇది మనము f" అంటే ఇక్కడ డబల్ డెరివేషన్ చేసుకున్నాం కదా మనము. ఓకే, సో f" అంటే డబల్ డెరివేషన్ ఈజ్ లెస్ దెన్ 0, ఇది లెస్ దెన్ 0, అండ్ ద మాక్సిమం వాల్యూ ఈజ్ f ఆఫ్ c అవుతుంది. సో ఇది మాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకే, ఓకేనా. సో డబల్ డెరివేషన్ చేసినప్పుడు లెస్ దెన్ 0 ఏది వచ్చింది, ఇది వచ్చింది, అంటే 20/3 అనేది లెస్ దెన్ 0 వచ్చింది. సో మాక్సిమం వాల్యూ ఈజ్ f ఆఫ్ c. Therefore, the box has maximum value. ఎప్పుడు వచ్చింది మనకి మాక్సిమం లెస్ దెన్ 0, 20/3 ఉన్నప్పుడు వచ్చింది. వాల్యూ ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 20/3. ఓకే, సో క్వశ్చన్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, బాక్స్ ఇస్ గ్రేటెస్ట్ అంటే మాక్సిమం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం మాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 20/3 వచ్చింది. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ మీరు నేర్చుకోండి. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైతే, అలాగే నేను ఇంకా వీడియోస్ మీరు పెట్టాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ subscribe to my channel and press the bell icon for more videos. Thank you for watching.